నమస్తే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీనియర్ ఆఫీసర్ అయిన ఆకునూరి మురళి నియామకం దాదాపు ఖరారైనట్లు మనకి సమాచారం తెలుస్తుంది. ఆయన చాలా సీనియర్ అధికారి, తెలంగాణ క్యాడర్కు సంబంధించినటువంటి ఆఫీసర్. జయశంకర్ భూపాల్ జిల్లాకు చెందినటువంటి ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినవారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను ఉద్దేశపూర్వకంగా, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ను కావాలని ఇబ్బందులకు గురి చేసినటువంటి క్రమంలో ఆయన మనస్తాపంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అది జరిగింది 2019. అనంతరం ఆయన ఖాళీగా ఉన్నారు. ఆయన మంచి ఆఫీసర్ అని తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను సలహాదారుగా తీసుకున్నారు విద్యా విభాగానికి సంబంధించి. ఆయన ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు, అలాగే నిరుద్యోగులకు ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలి అనే దాని మీద బాగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అయితే తెలంగాణలో ఆయన విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించవద్దు, ఆ పార్టీని ఓడించాలి. ఎందుకనంటే ప్రజల పట్ల ఒక నియంతృత్వ పాలన సాగిస్తున్నారు కేసీఆర్. కాబట్టి ఆయన్ను గెలిపిస్తే రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఇప్పటికే అనేక కష్టాలు పడుతున్నారు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు అని. దానికి సంబంధించి జాగో తెలంగాణ, అంటే మేలుకో అని చెప్పి ఒక స్లోగన్తో ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఓటర్లను, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరచడానికి నడుం బిగించారు. నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయం. ఎందుకనంటే ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి పెరిగి కష్టపడి చదువుకొని ఆయన ఐఏఎస్ స్థాయికి వచ్చారు. అటువంటి వ్యక్తిని కావాలని ఇబ్బంది పెట్టారు. అప్పుడు చాలా ఇష్యూ అయింది 2019 సమయంలో. ఆయన ఇంకా ఏమీ చేయలేక ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇలాంటి క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలకు వివరంగా ఆయన చెప్పేందుకే ఆ జాగో తెలంగాణ మేలుకో అని స్లోగన్తో రాష్ట్రమంతా పర్యటించారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన్ను రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన తదుపరి కలిసిన వారిలో మొట్టమొదటి లిస్టులో ఆయన కూడా ఉన్నారు. ఆయన సలహాలు, సూచనలు ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారు పాటిస్తున్నారట. ఇలాంటి క్రమంలో ఎందుకనంటే ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది, నిలయంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో నిరుద్యోగులకు మనం కరెక్ట్ జాబ్స్ విషయంలో కానీ, అలాగే నీతి నిజాయితీ కలిగినటువంటి పాలన అందించాలంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను మనం ముందు పరిష్కరించాలి. ఎంతోమంది వేలాది లక్షలాది మంది నిరుద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు జాబ్స్ వస్తాయా, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని. ఇలాంటి నేపథ్యంలో విద్యార్థుల గురించి, నిరుద్యోగుల బాగోగులు తెలిసినటువంటి వ్యక్తి ఆకునూరి మురళి గారు. ఆయన్ను టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమిస్తే ఆయన సేవలను మనం ఉపయోగించుకోవాలి అన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ దాని మీద చర్చ జరిపినట్లు, దానికి సంబంధించి కూడా ఇంకా కొద్ది రోజుల్లోనే నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఎందుకనంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ని కలిశారు. ఇవన్నీ కొంత క్లారిటీ వస్తే ఆయన నియామకం జరుగుద్ది. తర్వాత ఫ్రెష్గా అన్నీ చేయొచ్చు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ విషయంలోనూ, అలాగే ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది, వాగ్దానం చేసింది. ఇలాంటి తరుణంలో చాలా క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వాలి. ఒక ప్రక్షాళన దిశగా టీఎస్పీఎస్సీని తీసుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఆకునూరి మురళి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.